ఇంకా కొన్ని రోజులు అయితే కంపెనీ మూసేస్తానని స్టేజ్ నుంచి వరల్డ్స్ నెంబర్ 1 గా ఎలా ఎదిగాడు. 26 ఏళ్ల కుర్రాడు తెలుసుకుంటే ఏమైనా చేస్తాడు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సిద్ధార్థ లాల్ గారు. 2000 ఆ టైంలో రాయల్ ఎన్ఫీల్డ్ కొనేవాళ్ళు చాలా డ్రాఫ్ట్గా తగ్గిపోయారు. దానికి మెయిన్ రీజన్ యూత్ని అట్రాక్ట్ చేయకపోవడం, దాని తర్వాత ఇంజన్ ఫ్లక్చుయేషన్. సో మిగతా చాలా రీజన్స్ వల్ల ఆ కంపెనీ ఇంకొన్ని రోజులైతే క్లోజ్ చేస్తారు అనే స్టేజ్కి వచ్చేసింది. అప్పుడే 26 ఏళ్ల కుర్రాడు సిద్ధార్థ లాల్ గారు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ చిన్న చిన్న చేంజెస్ వల్ల ఖచ్చితంగా బయర్స్ పెరిగే ఛాన్స్ ఉంది అని ఆ ఒక్క థాట్తో సో ఆ రాయల్ ఎన్ఫీల్డ్ మీద మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ ఫ్లక్చుయేషన్స్ కానీ అట్రాక్షన్ కానీ ప్రతి ఒక్కటి చేంజ్ చేసిన రిజల్ట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఉందో మనకు తెలుసు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2004 ఆ టైంలో ఇయర్ మొత్తం 25,000 బైక్స్ అలా సేల్ అవుతాయి. 2023 8.3 lakhs సేల్ అయ్యాయి.